హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపించబోతున్న నవల శ్రీమతి గాలి లలితా ప్రవళిక గారి త్రేతాగ్ని నవలను ఆడియోగా మీకు వినిపించబోతున్నాను. ఈ నవల 2024 సంవత్సరం ఆగస్టు నెల సహరి మాసపత్రికలో ప్రచురించబడింది. సో మరి ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను గాలి లలితా ప్రవళిక గారి త్రేతాగ్ని నవల ఆడియో మొదటి భాగం. అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అంతా హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. వీకెండ్ కావడంతో ఆ రోజు జనసందోహం మరీ ఎక్కువగా ఉంది. ఆటోలు, క్యాబ్లు, మెట్రోల్లో, బస్సుల్లో వచ్చిన వాళ్లంతా లగేజీ మోయగలిగిన వాళ్ళు లగేజీ మోసుకుంటూ, మోయలేని వాళ్ళు పోర్టర్ని పిలుస్తూ హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అందమైన అమ్మాయిలు కనిపిస్తే రేగిన తలలను జేబులో నుంచి దువ్వెన తీసి దువ్వుకుంటున్నట్టు నటిస్తూ ఓరకంట అమ్మాయిలను గమనిస్తున్న అబ్బాయిలు, ఆ అబ్బాయిల్ని ఏమీ ఎరగనట్టు గమనించే అమ్మాయిలు, ఏ రైలు ఏ ప్లాట్ఫామ్ మీద ఆగుతుందో అంచనా వేసి అక్కడికి చేరుకునేవారు కొందరైతే, ఫ్లైఓవర్ మీద ఉండి అనౌన్స్మెంట్ చేయగానే లగేజ్తో పాటు ఆ ప్లాట్ఫామ్ మీదకు చేరేవాళ్లు మరికొందరు. రకరకాల మనుషులు, భోళా మనుషులు కొందరైతే, మనసు లోతుల్లో మర్మాలు దాచుకుని మొహాల్లో కనపడనీయని వాళ్లు మరికొందరు. మొత్తానికి విభిన్న రకాల మనుషులతో స్టేషన్ అంతా కోలాహలంగా ఉంది. ఎక్కడి నుంచి ఊడిపడ్డారో అనుకున్నట్టుగా సడన్గా పోలీసు బలగాలు హుటాహుటిన వచ్చి చేరాయి. అందరి మొహాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఏం జరిగి ఉంటుంది? ఇంతమంది ఒకేసారి ఎందుకు దిగారు? రకరకాల ప్రశ్నలు, ఊహాగానాలు, భయాందోళనలు వారి మొహాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. డాగ్ స్క్వాడ్ వచ్చి ప్లాట్ఫామ్ మొత్తం చెక్ చేస్తోంది. ఏం జరిగింది? ఏం జరిగింది? అక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ. ఎవరైనా ధైర్యం చేసి పోలీసుల్ని అడిగినా ఎగాదిగా చూసి ఏమీ చెప్పటం లేదు వారు. చిల్లర దొంగలు భయంతో పట్టాలు దాటి పారిపోతున్నారు. పోలీసుల దృష్టి ఆ దొంగల మీద పడలేదు. వేరే దేనికోసమో వెతుకుతున్నట్టున్నారు. ఒరే, మనమెందుకురా భయపడి పారిపోయేది? మనకోసం ఇంతమంది రారు కదా, ఇదేదో పెద్ద వ్యవహారమే అన్నాడో జేబు దొంగ. ఎటు తిరిగొట్టొస్తుందో, మన జాగ్రత్తలో మనం ఉండాలా అన్నాడు ఇంకొకడు. తొణకక బెణకక అక్కడే ఉండి పోలీసులను గమనించే బడాబాబులు కొందరు. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు అదనపు పోలీసు బలగాలు మోహరించాయి. అంతా హడావిడిగా గందరగోళంగా ఉంది. ఇంతలో, యువర్ అటెన్షన్ ప్లీజ్, ట్రైన్ నెంబర్ 12704 ఫలక్నుమా ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చుచున్నది అనే అనౌన్స్మెంట్ వినిపించింది. అప్పటి వరకు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తుందని కూర్చున్న వారంతా గబగబా లేచి మెట్ల వైపు కొందరు, లిఫ్ట్ వైపు మరికొందరు, ఎక్సలరేటర్ వైపు మరికొందరు పరుగులు తీయడం ప్రారంభించారు. తొక్కిసలాట. అక్కడే ఉన్న పోలీసులు కలగచేసుకుని వారిని లైన్లో పంపిస్తున్నారు. అందరూ లైన్లో వెళుతున్నారు. అప్పటి వరకు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఓ బెంచ్ మీద కూర్చున్న ఆమె లేచి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని, హ్యాండ్ స్టిక్ ఓ చేత్తో పట్టుకుని, పెద్ద లగేజ్ బ్యాగ్ హ్యాండిల్ లాగి వీల్స్ సాయంతో లాగుతూ బయలుదేరిందామె. ఆమెకు 18 సంవత్సరాలుండొచ్చు. అందంగా, నాజూగ్గా ఉంది. హ్యాండ్ స్టిక్ సాయంతో నడుస్తున్న ఆమె పడబోతోంది. మళ్లీ నిలదొక్కుంటోంది. పరీక్షగా ఆమె నడక చూస్తే ఆమె స్టిక్ సహాయంతో నడవడం ఇప్పుడే కాబోలు అన్నట్టుగా ఉంది. పంజాబీ డ్రెస్ ధరించిన ఆమె పసిడి ఛాయలో మిసమిసలాడుతోంది. ఆమెను చూసినవారు, దేవుడికి దయలేదు, ఇంత అందమైన అమ్మాయికి ఆ అవయవలోపం పెట్టాడు అని వాపోతున్నారు. ఒక చేతిలో లగేజ్ బ్యాగ్, ఇంకో చెయ్యి చంక కింద కర్రతో చాలా అవస్థ పడుతున్న ఆమెను చూసి, కెన్ ఐ హెల్ప్ యూ అడిగాడు కరుణార్థ్. కరుణార్థ్ 6 అడుగుల ఆజానుబాహుడు. ఎర్రగా బుర్రగా హుందాగా ఉన్నాడు. నల్ల ప్యాంటు మీద తెల్లటి షర్ట్ ధరించి మెడకు టై కట్టుకుని ఉన్నాడు. ఒక చేతి మీద మడత పెట్టిన కోట్ వేసుకుని, రెండో చేతిలో చిన్న సూట్ కేసు పట్టుకుని ఉన్నాడు. నో థ్యాంక్స్ అండి అందామె. పర్వాలేదు, మొహమాట పడకండి, పరోపకారార్థం మిదం శరీరం అన్నారు పెద్దలు. మీ బోటి వాళ్లకు సహాయం చేస్తే నా కండలేమీ కరిగిపోవు అన్నాడు నవ్వుతూ. ఓ చూపు చూసి జవాబు చెప్పకుండా వెళ్ళిపోయిందామె. ఎర్రగా బుర్రగా కనిపిస్తే చాలు, చొంగలు కార్చుకుంటూ సాయం చేస్తామంటారు. ఆ సాయం ఏదో మా బోటోళ్లకు చెయ్యొచ్చు కదా. కరుణార్థ్కి వినిపించేలా గొణిగింది ఓ 100 కేజీల బరువున్న శాల్తీ. కరుణార్థ్ పక్కనుంచి నడుస్తూ. జీన్ ప్యాంట్, టీషర్ట్ ధరించిన ఈమెకు ఓ 25 సంవత్సరాలుంటాయి. మనిషి కొంచెం చామన ఛాయలో ఉంది. చంకలో చిన్న హ్యాండ్ బ్యాగ్, చేతిలో ఓ చిన్న లగేజ్ బ్యాగ్. వాటినే ఆమె మొయ్యలేక మోస్తోంది. ఆమె మోసే బ్యాగ్ వంక చూసి ఓ నవ్వు నవ్వాడు కరుణార్థ్. ఆ నవ్వుకి అర్థం గ్రహించిన ఆమె గుడ్లూర్మి చూసింది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఆమెను ఉద్దేశించి, మీ బ్యాగ్ నేను మోసేదా
వెకిలిగా చూస్తూ అడిగాడు. అతనికి 40 సంవత్సరాలుండొచ్చు. అక్కర్లేదు, నేనే మోసుకుంటా అంది విసురుగా. వద్దన్న వాళ్ళ వెనకాల పడతారు, మాబోటి వాళ్లకు అవకాశమివ్వరు. ఏంటో ఈ ఆడవాళ్లు అని గొనుక్కుంటూ వెళ్ళిపోయాడతను. కరుణార్థ్ కొంచెం ముందుకి నడిచాడు. అతని దృష్టి ఓ వృద్ధ జంటపై పడింది. గబగబా ముందుకు వెళ్ళి తాతగారి చేతిలో ఉన్న సంచి అందుకున్నాడు. దొంగ దొంగ అంటూ అరవబోయిన తాతగారి గొంతు పక్కనే ఉండి లగేజ్ మోస్తూ హుందాగా కనబడిన కరుణార్థ్ని చూసి సన్నబడింది. భయపడకండి, నేను దొంగను కాదు, మీకు సాయం చేద్దామని మీ లగేజ్ తీసుకున్నా అన్నాడు కరుణార్థ్ నవ్వుతూ. సాయం చేసే పద్ధతి ఇదేనటయ్యా, ఒక్కసారిగా గుండాగినంత పనయింది అన్నాడా వృద్ధుడు. అవసరార్థులకు సహాయం చేద్దామన్న ఆరాటంతో అడిగితే అందరూ అనుమానంగా చూసి వద్దంటున్నారు. ఏం చెయ్యను చెప్పండి? ఈ మోసపూరిత కాలంలో అనుమానానికి రెక్కలు మొలిచాయి. మంచితనం భూతద్దంలో వికృతి రూపంలో గోచరిస్తోంది. అందుకే ఈ సాహసం. అడిగితే వద్దంటారేమోనని చొరవ తీసుకున్నా చెప్పాడు కరుణార్థ్. భలే వాడివేనయ్యా, ఇలా ప్రవర్తిస్తేనే అనుమానాలు పెరుగుతాయి. ఇప్పుడు దొంగతనాలన్నీ సూటుబూటు వాళ్లే చేసేది. చెడ్డీ దొంగతనాలకు కాలం చెల్లిపోయింది. నువ్వు సహాయం చేస్తున్నావని అనుకున్నా ఎటువంటి పరిచయమూ లేని నీవు మా లగేజ్ని ఎటువంటి ప్రయోజనం లేకుండానే మోసేస్తావా అనే అనుమానం తప్పకుండా వస్తుంది. ఏదో నాబోటి వాళ్ళు కుర్రాడు సాయం చేస్తా అంటున్నాడు కదా అని లగేజ్ అప్పజెప్పినా ఆ లగేజ్ మా బోగీలో చేర్చే వరకు మేము నిన్ను అనుమానంగానే చూస్తూ ఉంటాం అన్నాడా వృద్ధుడు. ఎవరేమనుకున్నా నా ధర్మం నేను చేస్తాను తాతగారు. మానవ సేవే మాధవ సేవ అనుకుంటా అని చెప్పి వారిరువురిని జాగ్రత్తగా ప్లాట్ఫామ్ మీదకు తీసుకొచ్చాడు. మీదే బోగి అని అడిగాడు. వాళ్ళు చెప్పింది విని నాది అదే బోగి, రండి అంటూ వాళ్ల బోగి డిస్ప్లే అయిన ప్లేస్కు చేర్చాడు వాళ్ళని. మరికొద్దిసేపటికి ఆ 18 ఏళ్ల అమ్మాయి ఆయాసపడుతూ ఆ 25 ఏళ్ల అమ్మాయి అక్కడికొచ్చి చేరారు. ట్రైన్ వచ్చి ఆగింది. అందరూ ట్రైన్ ఎక్కేశారు. ఎవరి సీట్ల కింద వారు లగేజ్ సర్దుకుని కూర్చున్నారు. చాయ్, కాఫీ, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్ అంటూ చిల్లర వ్యాపారస్తులు అందరూ హడావిడిగా తిరుగుతున్నారు. ఎక్కేవాళ్లు పరుగులు తీస్తున్నారు, దిగేవాళ్లు తొందరపడుతున్నారు. మొత్తానికి ప్లాట్ఫామ్ అంతా హడావిడిగా ఎవరి గోల వారిదిగా ఉంది. ప్లాట్ఫామ్ మార్చడం వల్ల ఏమో ఓ 5 నిమిషాలు ఎక్కువసేపే ఆపారు ట్రైన్ని. వీళ్ల 5గురివి పక్కపక్క నెంబర్లే. లగేజ్ సర్దేసుకున్నారు. వీళ్ల మధ్య ఇంకో సీటు ఖాళీగా ఉంది. ఎవరిదో అనుకున్నారు. ఆ సీటు గలవాళ్లు ఎవ్వరూ రాలేదు. ట్రైన్ కదిలింది. అందరూ రిలాక్స్ అయ్యారు. పక్క కూపేల్లో ఏవేవో మాట్లాడుకుంటున్నారు. వీళ్ల పక్కన సింగిల్ సీట్లలో ఓ యువజంట కూర్చొని ఉన్నారు. వారు పరిసరాలను గమనించే స్థితిలో లేరు. ఒకళ్ల వాళ్లలో ఒకళ్ళు పడుకుంటూ కళ్లలో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ పడి పడి నవ్వుకుంటూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. వారి చేతులు కుదురుగా ఉండడం లేదు. ఒకరి మీద ఒకరు వేసుకుని ఉన్నా అవి ఎక్కడెక్కడో తడుముతూ నాట్యం చేస్తున్నాయి. మొత్తానికి వారి లోకంలో లేనట్టున్నారు. వేరే లోకంలో విహరిస్తున్నట్టున్నారు. వారిద్దరూ కూడా 18-19 ఏళ్ల వయసు వారిలాగానే ఉన్నారు. ఛీ, సిగ్గు లజ్జ వదిలేసినట్టున్నారు. పాడుకాలం, చాటుమాటని ఆడవచ్చుగా. ఇలాంటి వారిని చూసే పిల్లలు చెడిపోయేది. బుగ్గలు నొక్కుంటూ గొణుక్కుందా వృద్ధురాలు. కామాతురాణం న భయం న లజ్జ అన్నారు తాతగారు. వారి మీద నుంచి అందరి దృష్టి మరల్చడం కోసమా అన్నట్టు, హాయ్, నా పేరు కరుణార్థ్, నేను ఎంబీఏ చేశాను అంటూ ఆ తాతగారికి షేక్ హ్యాండ్ ఇస్తూ అందర్నీ ఉద్దేశించి చెబుతున్నట్టుగా తనను తాను పరిచయం చేసుకున్నాడు కరుణార్థ్. నా పేరు నారాయణస్వామి. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసి రిటైర్ అయ్యాను. అఫ్కోర్స్ నా వయస్సు సహకరించదని వాళ్లే తీసేశారనుకోండి. ఇదిగో, ఇది నా భార్య మంగతాయారు. పాపం, ఇల్లు నేను పిల్లలు తప్ప వేరేది తెలీదు. మాకిద్దరు మగపిల్లలు. పెళ్ళిళ్ళైపోయాయి. పెద్దోడు హైదరాబాదు, చిన్నోడు విశాఖపట్నంలో ఉన్నారు. ఆస్తులలాగా మా ఇద్దరినీ చెరొకళ్ళని పంచుకుంటామన్నారు. ఈ వయసులో ఏకాకుల్లా బతకలేక ఇద్దరం ఒక దగ్గరే ఉండాలని పట్టుబట్టాం. అయితే వృద్ధాశ్రమంలో చేర్పిస్తాం అన్నారు. నా భార్య బిడ్డల్ని చూడందే ఉండలేను అంది. దాని కోరిక తీర్చడం కోసం మధ్య మార్గంగా 6 నెలలు ఒక కొడుకు దగ్గర, 6 నెలలు ఒక కొడుకు దగ్గర ఉండేట్టుగా ఏర్పాటు చేసుకున్నాం. ఓపిక ఉన్నంతకాలం ప్రయాణం చేస్తాం. ఆపై భగవంతుని దయ. తన గురించి పూర్తి వివరాలు చెప్పేశారు తాతగారు. వారి దుస్థితికి అందరూ జాలిపడ్డారు. నా పేరు మోనాలిసా. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. అదిగో, వాడు నా అన్న. నేను సంపాదించి పెడుతూ ఉంటే తిని కూర్చుంటాడు. నేనెంత కష్టపడుతున్నా కనీసం ఇంటి పనిలోనన్నా సాయం చేయడు. కోపంగా కరుణార్థవంక వేలు పెట్టి చూపిస్తూ చెప్పింది 25 సంవత్సరాలామె. ఆ బొండా నా చెల్లెలేంటి? అదెవరో నేనెవరో.
అన్నాడు చిరాగ్గా కరుణార్థ్. చూడండి అంకుల్, లావుగా ఉన్నంత మాత్రాన చెల్లెల్ని కాకుండా పోతానా? మీరే చెప్పండి. ఒక తల్లి కడుపున పుట్టినవాడిని అన్న అని పిలవక ఏమని పిలవమంటారు? మీరే చెప్పండి అంటూ నారాయణస్వామి వంక చూస్తూ అడిగింది. వంకాయ చెట్టుకు కాసిందాన్ని వంకాయనే అంటారు, టెంకాయ అనరు కదా. ఒక తల్లికి పుట్టిన బిడ్డలన్నాక అన్నా చెల్లెలు కాక ఏమవుతారు? పిలవని, తప్పేంటి అని అడిగింది తాయారు. అది కాదాంటీ, ఆ శాల్తి చూశారా? అది నన్ను అన్నయ్య అని పిలిస్తే ఏ అమ్మాయి అన్నా నా వంక చూస్తుందా? 10 బిడ్డలను కన్న తల్లిలా ఉంది అన్నాడు కరుణార్థ్. తప్పు, అలా అనకూడదు. ఎవరి శరీరతత్వం వారిది. నువ్వే ఇలా అంటే రేపొద్దున్న ఇంకొకళ్ళలా అనరా? సొంత అన్నవి నువ్వు ఎగదాళి చెయ్యొచ్చా? మందలింపుగా అన్నారు నారాయణస్వామి. అలా అన్నా అంటే దాని శరీరం మీద శ్రద్ధ చూపించి దారిలో పెట్టుకుంటుందని అన్నాను, అంతేకాని దానిమీద ప్రేమ లేక కాదు అన్నాడు కరుణార్థ్. సరేలే, మరీ ఓవర్గా ఏడిపించక. అసలే ఈ కాలం పిల్లలు సున్నిత మనస్కులు అని కరుణార్థికి సర్ది చెప్పి, అమ్మాయి, నీ పేరేంటి? ఏం చేస్తుంటావు అని 18 ఏళ్ల అమ్మాయిని అడిగాడు నారాయణస్వామి. నా పేరు దివ్య అని చెప్పి ఊరుకుందామే. చదువుకుంటున్నావా అడిగాడాయన. తల అడ్డంగా ఊపి ఇంకేం చెప్పను అన్నట్టుగా మొహం తిప్పుకుందామే. టీసీ వచ్చి టికెట్లు చెక్ చేశారు. ఈ బెర్త్ ఎవరిది? టీసీని అడిగాడు కింది బెర్త్ చూపిస్తూ నారాయణ గారు. మీకు దేనికి అడిగాడు టీసీ. ఏం లేదు, మా ఇద్దరిలో ఒకళ్ళకి కింద బెర్తు, ఇంకొకళ్ళకి మధ్య బెర్తు వచ్చాయి. ఈ కింద బెర్త్ వారిని రిక్వెస్ట్ చేసుకుని ఆ బెర్త్ మీద పడుకుందామని చెప్పారు నారాయణస్వామి. అతను రాడు, అరెస్ట్ అయ్యాడు చెప్పాడు టీసీ. అందరూ ఆశ్చర్యంగా చూశారు. దేనికి అడిగారు నారాయణరావు గారు. అతను ఉగ్రవాది, సికింద్రాబాద్ స్టేషన్లో బాంబు పెట్టాడు. ఈ ట్రైన్ వెళ్లిన అరగంటకు పేలేట్టుగా ఏర్పాటు చేశాడు. నిఘా వర్గాల హెచ్చరికతో సోదా జరిపిన పోలీసులకు బాంబు దొరికింది. అందుకే ఈ ట్రైన్ను ప్లాట్ఫారం నెంబర్ 2కి మళ్లించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా డాగ్ స్క్వాడ్ సహాయంతో ఇతన్ని పట్టుకున్నారు చెప్పాడు టీసీ. ఏంటో ఎవ్వర్నీ నమ్మడానికి లేదు అంది తాయారు. అవును బామ్మగారు, మన జాగ్రత్తలో మనం ఉండాలి చెప్పాడు కరుణార్థ్. ప్రమాదం ఏ రూపంలో ఉందో తెలిస్తేనే కదా జాగ్రత్త పడ్డానికి. అయినా మన పిచ్చిగాని నుదిటి రాతను ఎవ్వరూ తప్పించలేరు వేదాంత ధోరణిలో అంది ఆ వృద్ధురాలు. అది నిజమే బామ్మగారు అంది మోనాలిసా. కాసేపు నలుగురూ పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. దివ్య మాత్రం వీరి సంభాషణలో జోక్యం చేసుకోలేదు. వీరి మాటల్లో మాట కలపలేదు. ముభావంగా కూర్చుని ఉంది. ఆమె మొహం ఏదో టెన్షన్ పడుతున్నట్టుగా కనిపించింది. మీరు దేనికో భయపడుతున్నట్టు ఉన్నారు. నిర్భయంగా ఆ భయానికి కారణం తెలియచేస్తే నాకు చేతనైన సహాయం చేస్తాను నిజాయితీగా అన్నాడు కరుణార్థ్. ఏ మిస్టర్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నేనేం టెన్షన్ పడ్డం లేదు. లేనిపోనివి ఊహించుకుని మాటలు కలపాలని చూడక మూతిమీద కొట్టినట్టుగా మళ్లీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చెప్పింది దివ్య. అలా చెప్పండి బుద్ధి. ఫేస్ రీడింగు వాడికే తెలుసన్నట్టు పోజు కొడతాడు. కొత్త పాత లేకుండా అందరి దగ్గర చొరవ తీసుకుంటాడు. మీలాంటి వాళ్ళు కాస్త గడ్డి పెడితే ఈ గాడిద బుద్ధికి స్వస్తి పలుకుతాడు నవ్వుతూ చెప్పింది మోనాలిసా. అన్నయ్య అన్నదాంట్లో తప్పేముంది? సాటి మనిషిగా సాయం చేస్తాను అన్నాడు. అయినా ఆ అమ్మాయి వాటం చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది అన్నాడు నారాయణస్వామి. ఎవరు ఏం మాట్లాడుకున్నా తనకు సంబంధం లేదన్నట్టుగా పట్టనట్టుగా కూర్చుంది దివ్య. ఇదెక్కడి మనిషిరా బాబు మనసులో అనుకుంది మోనాలిసా. ఏదో పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నట్టుంది అనుకున్నాడు కరుణార్థ్. ఫుడ్ ఆర్డర్కి వచ్చిన వ్యక్తికి ఎవరికి వాళ్ళ ఆర్డర్ చెప్పారు. తర్వాత ఎవరి కబుర్లలో వాళ్ళు ఫోన్లు చూసుకుంటూనే గడిపేశారు. దివ్య మాత్రం కిటికీలో నుంచి శూన్యంలోకి చూస్తూ కాలం గడిపింది. 9 అయ్యేసరికి భోజనాలొచ్చాయి. ట్రైన్లోనే అందరూ భోజనాలు చేసేశారు. కింద బెర్తుల మీద ముసలివాళ్ళిద్దరూ పడుకున్నారు. కరుణార్థ్ పైకెక్కేశాడు. దివ్యది మోనాది మధ్య బెర్తులు. దివ్యకు కాలు లేదు అన్న ఉద్దేశంతో వేరే ఎవరినైనా కింద బెర్త్ అడగమంటారా? దివ్యనుద్దేశించి అడిగింది మోన. నో థ్యాంక్స్, నేనెక్కుతాలేండి అని చెప్పింది దివ్య. సైడ్ బెర్త్ వాళ్ళు ఏమనుకున్నారో ఏమో. ఇద్దరూ పైకెక్కేసి, మీకు అభ్యంతరం లేకపోతే కింద సీటు వాడుకోండి, మేమిద్దరం ఇక్కడ అడ్జస్ట్ అయిపోతాం అన్నాడా యువకుడు. ఆ యువజంట పైనే పడుకున్నారు. సైడ్ బెర్త్లో సెటిల్ అయింది దివ్య. లైట్ ఆఫ్ చేసుకుని అందరూ నిద్రలోకి జారుకున్నారు. తెల్లారి లేచేసరికి దివ్య కనిపించలేదు. ఆమె ట్రాలీ, స్టిక్ అక్కడే ఉన్నాయి. బాత్రూంకి వెళ్ళిందేమో అనుకున్నారు. కాని ఎంతసేపటికి రాలేదు. బాత్రూంలు ఖాళీగానే ఉన్నాయి. భోగి అంతా వెతికారు, కనిపించలేదు. వైజాగ్ రావడంతో అందరూ దిగిపోయారు. కరుణార్థ్ మాత్రం దివ్య గురించి ఆర్పీఎఫ్కు కంప్లైంట్ చేశాడు.
ఆ సూట్ కేసు స్టిక్కు వాళ్లకు అప్పగించి వెళ్ళిపోయాడు. పోలీసులకు ఆ అమ్మాయి ఆచూకీ వారమైనా దొరకలేదు. రైల్వే ట్రాక్పై అనుమానాస్పద చావులు ఎక్కడా నమోదు కాలేదు. ముందు స్టేషన్లో ఎక్కడో దిగిపోయి ఉంటుందిలే అనుకున్నారు. అయినా లగేజ్ హ్యాండ్ స్టిక్ ఎలా వదిలేసి దిగుతుంది? కరుణార్థ్ చెప్పిన దాన్ని బట్టి ఆమె దివ్యాంగురాలు. అటువంటి ఆమె స్టిక్ లేకుండా ఎలా పోగలుగుతుంది? వారి మదిలో అనుమానం. రేప్ కేసులేమన్నా నమోదయ్యాయా అని స్టేషన్లో ఎంక్వైరీ చేశారు. అటువంటివేవీ నమోదు కాలేదు అని తెలుసుకున్నారు. ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేద్దామన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి గురించి వివరాలేమైనా ఉంటాయేమోనని సూట్ కేసు ఓపెన్ చేశారు పోలీసులు. సూట్ కేసులో ఉన్నదాన్ని చూసి స్థాణువుల్లా ఉండిపోయారు వారు. గుప్పుమని వచ్చిన ఆ వాసనకి జేబు రుమాళ్లను అడ్డం పెట్టుకున్నారు. సైడ్ బెర్త్లో పడుకున్న దివ్య పడుకుందన్న మాటేగాని నిద్ర రావడం లేదు. కళ్ళు ఎంత గట్టిగా మూసుకున్నా నిద్ర రావడం లేదు. అందరినీ ఓసారి చూసింది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. మనసులోని వేదనలు కళ్ల ముందు వికృత నాట్యం చేస్తున్నాయి. అందరిలా నాకు ప్రశాంతంగా నిద్రపోవాలనే ఉంది. కాని నిద్రపోయే యోగం ఆ భగవంతుడు నా నుదిటిన రాయలేదు. నేను నిద్రలోకి జారుకుంటే, చేయవలసిన పనులు సకాలంలో చెయ్యకపోతే ఇంకేమైనా ఉందా? నా చితికి నేనే నిప్పు పేర్చుకుని నిప్పంటించుకున్నట్టే అని మనసులో అనుకుంది. అలసిన శరీరం సేద తీరుదామంటున్నా భయం నిండిన మస్తిష్కం వద్దని హెచ్చరిస్తోంది. ముందు మధ్యదారిలో ఎక్కడన్నా దిగిపోవాలి అనుకుంది. కాని వాళ్లు చెప్పిన పని పూర్తి చెయ్యకపోతే వాళ్ల చేతుల్లో ఉన్న తమ్ముడు చెల్లెల్ని వాళ్ళేం చేస్తారో? వాళ్ళన్నట్టు చంపేస్తే అమ్మో, ఇంకేమైనా ఉందా? నా చేజేతులారా నా తల్లి తోడును పోగొట్టుకున్నదాన్నవుతాను. ఇంతకాలం తల్లి తండ్రి నేనే అయ్యి పెంచి ఇప్పుడిలా వాళ్లని ప్రమాదంలో వదిలేసి నా దారి నేను చూసుకుంటే నాకు పుట్టగతులుంటాయా? రకరకాల ఆలోచనలు ఆమె మనసును కందిరీగల్లాగా చుట్టుముడుతున్నాయి. ఒక స్థిరమైన నిర్ణయానికొచ్చిన దానిలాగా తల విదిలించింది. ఒకసారి అందర్నీ పరికించి చూసింది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. తన చంకకు తగిలించిన బ్యాగ్ను ఓపెన్ చేసింది. అందులో నుంచి కావలసిన వస్తువులను తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. బాత్రూంలో తనను ఎవరూ గుర్తుపట్టలేని విధంగా మేకప్ అయిపోయింది. డ్రెస్ కూడా మార్చేసింది. ఇప్పుడొక జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని కళ్ళజోడు పెట్టుకుంది. హెయిర్ స్టైల్ కూడా మార్చేసింది. తనను తాను అద్దంలో చూసుకుంది. తన అందానికి తనే మురిసిపోయింది. ఇక తనను ఎవరూ గుర్తుపట్టలేరు అనుకుంది. విడిచిన గుడ్డలను ఓ కవర్లో పెట్టి ట్రైన్లో నుంచి బయటకు విసిరేసింది. తన చంకకు తగిలించుకున్న చిన్న బ్యాగ్ను మాత్రమే తీసుకుంది. తను ఈడ్చుకొచ్చిన ట్రాలీని, స్టిక్ను అక్కడే వదిలేసింది. రైలు రాజమండ్రి స్టేషన్లో ఆగగానే దిగిపోయి అదే ట్రైన్లో జనరల్ బోగి ఎక్కేసింది. వాళ్లు చెప్పినట్టుగానే గోపాలపట్నం స్టేషన్ దగ్గర ట్రైన్ కొంచెం స్లో అయింది. ట్రైన్ స్లో అవగానే అందులో నుంచి దిగేసింది. దివ్య అలియాస్ తుల్జా. చిమ్మ చీకటిగా ఉంది అక్కడ. పిట్టాడ పురుగులేరు. అయినా భయం లేకుండా రాటుదేలిన మనిషిలాగా అడుగులు ముందుకు వేసింది తుల్జా. టికెట్ అడిగేవాళ్లు ఎవరూ లేకపోవడంతో బయటకొచ్చి చేతిలో ఉన్న టికెట్ను చిన్న చిన్న ముక్కలుగా చేసి అవతల పారేసింది. కొంత బరువు దిగిపోయిందన్నట్టుగా హమ్మయ్యా అనుకుంది. రోడ్డు మీదకు రాగానే కారొకటి వచ్చి తుల్జా ముందు ఆగింది. అందులోని వ్యక్తి తల బయటకు పెట్టి స్పైడర్ అన్నాడు ఆమెనే చూస్తూ. వెంటనే ఆమె డార్క్ వెబ్ అంది. ఇది వాళ్ల కోడ్ లాంగ్వేజ్. వెంటనే ఆ వ్యక్తి కారు డోర్ ఓపెన్ చేసి ఆమెను ఎక్కమన్నాడు. ఆమె మారు మాట్లాడకుండా కారెక్కి కూర్చుంది. ఆమె దగ్గర ఉన్న ఫోన్ తీసుకున్నాడు. అందులో నుంచి సిమ్ను తీసి చింపేసి అవతల పడేశాడు. మరికొంత దూరం పోయాక ఆ ఫోన్ను నీటిలోకి విసిరేశాడు. అతను జేబులో నుంచి ఒక గడియారం లాంటి వస్తువును తీసి ఆమెకిచ్చాడు. ఇది చేతికి పెట్టుకో. ఇది డిజిటల్ ఫోన్. బాస్ నీకు ఫోన్ చేసి ఏం చెయ్యాలో చెబుతాడు. ప్రస్తుతానికి నిన్నొక హోటల్ దగ్గర దింపుతాము. రెస్ట్ తీసుకో. వెకిలిగా ఆమె వంక చూస్తూ చెప్పాడా వ్యక్తి. ఆడది కనిపిస్తే చాలు. వయస్సుతో పనిలేదు, వరసతో పనిలేదు. చొంగలు కారుస్తారు వెధవలు అని మనసులో అనుకుని అతని వంక సీరియస్గా చూసింది. ఆమె వాళ్ల పని చేసి పెట్టే మనిషి కావడం వల్లనో, లేక అడ్వాంటేజ్ తీసుకుంటే మొదలుకే మోసమొస్తుందన్న భయం వల్లనో అతను అంతటితో ఆగిపోయాడు. తర్వాత నుంచి ఆమెతో మర్యాదగానే ప్రవర్తించాడు. ఆమెను గోపాలపట్నంలోని ఓ లాడ్జిలో దించి, ఇక నేను వెళ్తాను. మీకేదైనా అవసరమైతే మీకిచ్చిన వాచిలో 1 నొక్కండి. నాకొస్తుంది కాల్. బాస్ మీకు కాల్ చేస్తారు కాబట్టి నెంబర్తో పనిలేదు. మీరు జాగ్రత్త, బయట తిరగకండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఫ్రెషప్ అయ్యాక బాస్ దగ్గర్నుంచి కాలొచ్చింది. అలాగే అన్నట్టు తల ఊపింది తుల్జా. కాసేపటికి కాలింగ్ బెల్ మోగింది. భయపడుతూ వెళ్లి తలుపు తీసింది తుల్జా.
బ్లూ కలర్ యూనిఫామ్లో ఉన్న ఒక అబ్బాయి ఆమె చేతికి ఒక కవర్ అందించి, సార్ మీకిమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. నిర్లిప్తంగా కవర్ను చూసి టేబుల్ మీదకు విసిరింది. బాస్ చెప్పిన వాళ్లను కలవడానికి ఈవినింగ్ వరకు టైం ఉంది. ఈ లోపల ఏం చెయ్యాలి? ఊరు కొత్త, మనుషులు కొత్త. ఇంటర్కమ్ డైల్ చేసి లాడ్జ్ వాళ్ల చేత పేపర్, వాటర్ బాటిల్, టిఫిన్, టీ వగైరా అన్నీ కూడా తెప్పించుకుంది. డోర్ లాక్ చేసి వచ్చి టిఫిన్ తినేసి టీ తాగి పేపర్ తిరిగేసింది. పేపర్లో వచ్చిన వార్త చూసి అక్కడకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది తుల్జా. కరుణార్థ్, మోనాలిసా క్యాబ్ బుక్ చేసుకుని హనుమంతవాకలో ఉన్న వాళ్ల ఇంటికి చేరుకున్నారు. శంకర్రావు గారు స్కూల్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు. పీఎఫ్ లోన్తో ఒక స్థలం కొనుక్కుని రిటైర్ అయిన డబ్బుతో ఓ చిన్న ఇల్లు కట్టేసుకున్నారు. అప్పట్లో అక్కడ పెద్దగా ఇళ్లుండేవి కావు, ప్రశాంతంగా ఉండేది. కైలాసగిరి, తెన్నేటి పార్కు కొద్ది దూరంలోనే ఉన్నాయి. ప్రకృతి ఆరాధనకు అనువైన ప్రదేశమని అక్కడ సైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఫుల్ రద్దీ అయిపోయింది. పెద్ద పెద్ద బిల్డింగులు లేచిపోయాయి. ఆ బిల్డింగుల మధ్య వీళ్ల ఇల్లు అరుంధతి నక్షత్రంలా ఉంది. వీరి సతీమణి పార్వతి సహనశీలి, గృహిణి. వీరికి కరుణార్థ్, మోనాలిసా ఇద్దరే సంతానం. మోనాలిసాకు పెళ్లి చూపులు, అందుకే ఇద్దరూ వైజాగ్ వచ్చారు. ఇంటికి వచ్చాక కరుణార్థ్, మోనాలిసా ఫ్రెషప్ అయ్యారు. టిఫిన్లు తినేశాక నలుగురు హాల్లో కూర్చున్నారు. ఎండవేడి ఇంట్లోకి రాకుండా కర్టెన్లన్నీ తడిపేసి గుమ్మాలకి కట్టారు. వట్టివేళ్ల చాపలని తడిపి కిటికీలకు కట్టారు. గది మధ్య ఫ్యాన్ కింద ఒక టబ్బులో చల్లటి నీళ్లు పోసి పెట్టారు పార్వతిగారు. ఎందుకమ్మా నీకీ అవస్థ? ఏసీ కొనిపెడతానని చెప్పాను కదా, శుభ్రంగా ఏసీలో ఉండక ఈ బాధంతా ఎందుకు? అడిగింది మోనాలిసా. దానికొచ్చే కరెంటు బిల్లు నువ్వే కడతానంటే కొనివ్వు, ఎవరొద్దన్నారు నిన్ను? నవ్వుతూ అన్నాడు కరుణార్థ్. నేచురల్గా వచ్చే చల్లదనమే హాయిగా ఉంటుంది మాకు. ఏసీలతో పనిలేదురా తల్లి. మాతో పాటు బయట పక్షులకు కూడా ఎండదెబ్బ తగలకుండా చిన్న గూడు ఏర్పాటు చేశాను. ఆ గూటిపైన రెల్లుగడ్డి కప్పి తడిపి ఉంచాను. గూటిలో కాసిన గింజలు జల్లి చల్లటి నీళ్లు ఏర్పాటు చేశాను. పాపం అవి సేద తీరాలి కదా, చెప్పాడు శంకర్రావు. అది కాదు నాన్నా, వయస్సు మీద పడుతున్న కొద్దీ శరీరం సహకరించదు. ఈ వయస్సులో ఇన్ని పనులు చెయ్యాలంటే అమ్మకి కష్టం. అదే ఏసీ ఉంటే స్విచ్ వేయగానే చల్లగా వచ్చేస్తుంది, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు, చెప్పింది మోనాలిసా. అవసరం అనుకుంటే మేమే కొనుక్కుంటాం. మాకొచ్చే డబ్బులు మాకు చాలు. నీ డబ్బులు నువ్వు జాగ్రత్త చేసుకో. భవిష్యత్తులో అవి నీకెందుకన్నా ఉపయోగపడతాయి, చెప్పాడు శంకర్రావు. అంతేలే, మాతో సమానమంటూ పోట్లాడే ఆ కోతుల దగ్గర జీతాలు తీసుకోరు. ఆడపిల్ల సొమ్ము మాకెందుకు అంటారు. కట్నాలు, పెళ్లి ఖర్చులు పెట్టినా ఆస్తిలో సమాన హక్కులు వారికిస్తారు. అదే మేమైతే మా ముక్కు పిండి మా దగ్గర వసూలు చేస్తారు. తండ్రి చేసిన అప్పులకు బాధ్యులు కొడుకులని ఆ భారాన్ని కూడా మా నెత్తిన పెడతారు, ఆవేశంగా అన్నాడు కరుణార్థ్. మేము నిన్నేమీ అడగలేదే. మా ఇద్దరికీ మా పెన్షన్ చాలు, ప్రశాంతంగా గడుపుదాం అనుకుంటున్నాం. నీ సంపాదన నీ భార్య బిడ్డలకు ఉపయోగించుకో. మాకందులో చిల్లి గవ్వ కూడా అవసరం లేదు. ఎటువంటి గొడవలు పడే స్థితిలో మేము లేము. చివరి క్షణాలు ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాం, చెప్పాడు శంకర్రావు. నేనేదో సరదాకి దాన్ని ఆట పట్టించడానికి అన్నాను నాన్నా. అలా మాట్లాడకండి. బిడ్డల మేము చూడకపోతే ఎవరు చూస్తారు? ఈ వయసులో మీరు విశ్రాంతి తీసుకోవాలి అని టాపిక్ని డైవర్ట్ చేయడానికి అన్నట్టుగా, నాన్నా పెళ్ళికొడుకు వాళ్ళు ఎప్పుడొస్తున్నారు? అతనే ఉద్యోగం చేస్తున్నాడు? అడిగాడు కరుణార్థ్. అర్థం చేసుకున్న శంకర్రావు చిరునవ్వు నవ్వి, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్లది విజయవాడ, హైదరాబాదులో జాబ్ చేస్తున్నాడు. ఈరోజు చందనోత్సవానికి సింహాచలం వస్తారట. మంచి రోజు కూడా కావడంతో పిల్లను చూస్తాము అన్నారు, చెప్పాడు శంకర్రావు. మేమిక్కడే పుట్టి పెరిగినా సింహాచలం విశిష్టత, ఈ చందనోత్సవం ఎప్పుడు ఎందుకు జరుపుతారు, ఇలాంటి వివరాలు మాకు తెలియవు. చెప్పండి నాన్నా ప్లీజ్, అందరూ అడుగుతున్నారు అని అడిగింది మోనాలిసా. ఇప్పటికైనా తెలుసుకోవాలనే జిజ్ఞాస నీకు కలిగినందుకు చాలా సంతోషం తల్లి. నాకు తెలిసింది చెబుతా వినండి అంటూ చెప్పడం మొదలుపెట్టారు శంకర్రావు గారు. కశ్యప ప్రజాపతి కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. రాక్షసరాజులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు క్రూర స్వభావంతో ముల్లోకాలను గడగడలాడించారు. హిరణ్యాక్షుడు ఒకానొక సమయంలో భూదేవిని చెరబట్టి చాపలా చుట్టి తీసుకుపోయాడని, అంతటి దుర్మార్గుడిని శ్రీ మహావిష్ణువు వరాహావతారమెత్తి సంహరించాడని మీకు తెలుసు కదా, అడిగారు శంకర్రావు గారు. నరసింహావతారం అంటే ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు కదా, మరి మీరేంటి హిరణ్యాక్షుడి గురించి చెప్తున్నారు? అనుమానంగా అడిగాడు కరుణార్థ్. వెరీ గుడ్, మంచి క్వశ్చన్. నేను చెప్పేది పూర్తిగా విన్నాక ఇంకా ఏమైనా డౌట్లుంటే అడుగు అని చెప్పి మళ్లీ చెప్పడం మొదలుపెట్టారు శంకర్రావు.
తన సోదరుడు హిరణ్యాక్షుణ్ణి చంపిన శ్రీహరిపై కక్ష పెంచుకున్న హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేసి తనను మించిన అజేయుడు ముల్లోకాల్లోనూ ఉండరాదని, తనకు మరణమన్నదే లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందాడు. హిరణ్యకశిపుడి ఘోర తపస్సుకి భయపడి దేవతలంతా ఇంద్రుడి వద్దకు వెళ్లి ఏదైనా ఉపాయం ఆలోచించాలని సూచించారు. అతడి తపస్సును భంగం చేయడానికి ఇంద్రుడు అప్సరసలను పంపాడు. ప్రకృతిని బీభత్సం చేశాడు. ఎన్నో విధాల ప్రయత్నాలు చేశాడు. ఇతని ప్రయత్నం ఫలించలేదు. అదే సమయంలో హిరణ్యకశిపుని భార్య లీలావతి గర్భవతి అన్న విషయాన్ని ఇంద్రుడు గ్రహించాడు. హిరణ్యకశిపుడే ఒక పెద్ద సమస్య అంటే ఇంకా అతడికి కొడుకు పుడితే వారిద్దరూ దేవతలను ఇంకా హింసిస్తారని, తన సింహాసనానికి ముప్పని భావించాడు. మాయారూపంలో లీలావతి దగ్గరకు చేరి ఆమెను దేవలోకానికి తీసుకుని పోతుండగా దారిలో నారద మహర్షి కనిపించి ఇంద్రుని వారించాడు. ఓ గర్భిణిని చెరబట్టి తీసుకుపోతావా? ఇంత నీచానికి దిగజారుతావని నేననుకోలేదు అంటూ గద్దించాడు నారదుడు. నేను దురుద్దేశంతో అలా చెయ్యడం లేదు, దేవతల క్షేమం కోసం అలా చెయ్యాల్సొచ్చింది అంటూ ఇంద్రుడు సమాధానమిచ్చాడు. అయితే ఆమె గర్భంలో ఉన్నది రాక్షసుడు కాదని, ఒక గొప్ప హరిభక్తుడనే విషయాన్ని నారదుడు చెప్పగా తెలుసుకున్నాడు ఇంద్రుడు. ఆ తరువాత లీలావతికి ప్రహ్లాదుడు జన్మించాడు. పుట్టుకతోనే హరిభక్తుడైన ప్రహ్లాదుని మనసు మార్చడానికి హిరణ్యకశిపుడు చేయని ప్రయత్నమంటూ లేదు. సామదాన భేద దండోపాయాలన్నీ చేసి ప్రయత్నాలు ఫలించకపోవడంతో కుమారుని సముద్రంలో పడవేయించి పైకి లేవకుండా పర్వతాన్ని వేయించాడు. అయితే శ్రీహరి వచ్చి తన భక్తుడిని రక్షించుకున్నాడు. ఆ సముద్రమే మన విశాఖపట్నం వద్ద ఉన్న బంగాళాఖాతం. ఆ పైన వేసిన పర్వతమే సింహాచలం. హిరణ్యకశిపుని చంపిన విచిత్రావతారమే నరసింహావతారం. ప్రహ్లాదుని కోరిక మేరకు హిరణ్యాక్షుని సంహరించిన వరాహమూర్తి, హిరణ్యకశిపుని చంపిన నరసింహమూర్తి లక్ష్మీదేవితో కలిసి సింహాచల క్షేత్రంలో శాంతమూర్తిగా ఉంటానని ప్రహ్లాదునికి అభయమిచ్చాడు అంటూ చెప్పాడు శంకర్రావు. మరైతే చందనోత్సవం ఎందుకు చేస్తారు? కుతూహలంగా అడిగింది మోనాలిసా. వైశాఖ శుక్ల తదియ రోజునే సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఎందుకు చేస్తారు? ఎందుకు ఆ రోజు స్వామిపై ఉండే చందనం పూత తొలగించి స్వామివారి నిజరూప దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తారు అంటూ తాను కూడా ఉత్సాహంగా అడిగింది పార్వతి. బ్రహ్మాండ పురాణం ప్రకారం పాహి శ్రీమన్నారాయణ అని ప్రహ్లాదుడు పిలవగానే గరుత్మంతుడిపై నుంచి ఒక్క ఉదుటున కిందకు దూకడంతో స్వామి దివ్య చరణాలు పాతాళంలోకి దిగబడ్డాయి. అందుకే వరాహ నరసింహుడి పాద దర్శనం భక్తులకు లభించదు. ప్రహ్లాదుడి తదనంతరం కాలక్రమంలో వరాహ నరసింహస్వామి ఆకృతి మట్టిపుట్టలో నిక్షిప్తమైంది. 1000 ఏళ్ల క్రితం పురూరవ చక్రవర్తికి వరాహ నరసింహుడు కలలో కనిపించి తన ఉనికి తెలియచేశాడు. వైశాఖ శుద్ధ తదియనాడు అలా వరాహ నరసింహుడి విగ్రహం బహిర్గతమైంది. స్వామివారిని చందనంతో సంపూర్ణంగా అలంకరించారు. పురూరవుడితో పునరుద్ధరణ జరిగిన చందన సేవ ఏటా అక్షయ తృతీయ నాడు వైభవంగా సింహాద్రిపై కొనసాగుతోంది చెప్పాడు శంకర్రావు. నరసింహస్వామి అంటే మనిషి సింహం కలిసిన రూపం కదా, మరి ఇక్కడేంటి వరాహం సింహం నరుడితో కలిసిన ఈ వరాహ నరసింహ రూపమేంటి అడిగాడు కరుణార్థ్. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు మన దేశంలో చాలా ఉన్నాయి. అయితే వరాహ నరసింహ అవతారాలు కలిసుండే విగ్రహం ఉన్న ఏకైక దేవాలయం సింహాచలంలో మాత్రమే ఉంది. దీనికి ఓ కథ ఉంది. హిరణ్యాక్షుడనే అసురుణ్ణి వధించడానికి శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని, హిరణ్యకశిపుణ్ణి సంహరించేందుకు నృసింహావతారాన్ని దాల్చాడు. అసురులైన అన్నదమ్ములు ఇద్దర్నీ వధించేందుకు శ్రీహరి వరుసగా ధరించిన అవతారాలివి. హిరణ్యాక్షుణ్ణి వధించి వరాహావతారాన్ని విరమించేలోగా హిరణ్యకశిపుడి మాట మేరకు ప్రహ్లాదుడి పిలవడంతో భక్తుణ్ణి రక్షించాలనే తొందరలో వరాహ రూపం పూర్తిగా వదలకుండానే నృసింహుడిగా ప్రత్యక్షమయ్యాడు. దీంతో అదే రూపంలో వరాహ నరసింహుడుగా కొండపై కొలువయ్యాడు. అయితే హిరణ్యకశిపుణ్ణి అంతమొందించిన తర్వాత నృసింహుడు ప్రళయభీకరంగా జ్వాలామాలికలతో కనిపించేసరికి సమస్త సృష్టి భయపడింది. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుడు ప్రార్థించినా ఫలితం లేకపోయింది. ఆ సమయంలో బ్రహ్మకు చందన వృక్షం గుర్తొచ్చింది. ఉగ్రత, ఉష్ణం, తాపం నివారించే శక్తిని చందన వృక్షానికి వరంగా ఇచ్చిన సంగతి స్ఫురణకొచ్చింది. అదే విషయం ప్రహ్లాదుడికి బ్రహ్మ సూచించాడు. ప్రహ్లాదుడు చేసిన చందన సేవ వల్ల నరసింహుడు శాంతించాడు. ప్రహ్లాదుడి కోరిక మేరకు సింహగిరిపై కొలువయ్యాడు. స్వామి రూపం సింహాచలంలో వరాహముఖం, నరుని శరీరం, తెల్లని జూలు, భుజంపై తోక, 2 చేతులు, భూమిలోకి ఉన్నటువంటి పాదాలు.
ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ తృతీయ రోజు మాత్రమే కొన్ని గంటల సేపుంటుంది. ఆ సమయంలో లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. అర్చనాదులు పూర్తి చేసి తిరిగి చందనం లేపనం చేయడంతో శివలింగాకారుడుగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక చెప్పారు శంకర్రావు. మరైతే ఈ చందనానికి ఎంత పుయ్యాలో లెక్క ఏమైనా ఉంటుందా? అసలు అంత చందనాన్ని ఎలా తెస్తారు? అడిగాడు కరుణార్థ్. అక్షయ తృతీయతో పాటు జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి తిథుల్లో 3 విడతల్లో స్వామికి మొత్తం 12 మణుగుల పరిమాణంలో చందనాన్ని సమర్పిస్తారు. స్వామివారు శాంతమూర్తిగా ఉంటేనే అంతా చల్లగా ఉంటామని భక్తుల విశ్వాసం. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనం పూతను వేరు చేసి అభిషేకం నిర్వహిస్తారు. ఆ తర్వాత కొద్ది గంటలు మాత్రమే నిజరూప దర్శనం కల్పిస్తారు. ఆ నిజరూప దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుని స్వామి శరీరం నుంచి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం మరో ప్రత్యేకత. వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన లేపనమిస్తే విష్ణు సాన్నిధ్యం కలుగుతుంది అంటారు. ఇదే అక్షయ తృతీయ నాడు అచ్యుతుడైన నరసింహునికి చందన సమర్పణ మహోత్సవం జరిపిస్తారు. ఈరోజు చేసే జప తప హోమ తర్పణాదులు అక్షయమై పుణ్యఫలాలనిస్తాయి అని అర్థం. పురూరవ చక్రవర్తి ఒకనాడు తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తూ ఉండగా ఆ విమానం సింహగిరి పైకి వచ్చేసరికి ఉన్నట్టుండి ఆగిపోయింది. దీంతో ఊర్వశి తన దివ్య దృష్టి ద్వారా ఈ కొండ అత్యంత మహిమాన్వితమైనదని పురూరవ చక్రవర్తికి వివరిస్తుంది. ఆ రాత్రికి వీరక్కడే బస చేశారు. ఆ రోజు రాత్రి సింహగిరిపై ఒక లోయలో ఉన్న సింహాద్రినాథుడు పురూరవ చక్రవర్తికి కలలో సాక్షాత్కరించి తాను ఇక్కడే కొలువై ఉన్నానని వెలికితీసి గొప్ప ఉత్సవం జరిపించాలని కోరతాడు. స్వామి కలలో చెప్పినట్టుగానే పురూరవ చక్రవర్తి సింహగిరి లోయలో ఎంత వెతికినా ఫలితం దక్కలేదు. రెండో రోజు స్వామి మరోసారి దివ్యవాణితో తాను 12 అడుగుల పుట్టలో ఉన్నానని వెలికి తీయాలని ఆదేశించాడు. దీంతో స్వామి విగ్రహాన్ని వెలికితీసిన పురూరవ చక్రవర్తి అత్యంత వైభవంగా చందనోత్సవాన్ని నిర్వహించినట్టు చరిత్ర చెబుతోంది. స్వామి 12 అడుగుల పుట్టలో లభ్యం కావడంతో అందుకు తగినట్టుగానే ఉత్సవం తదుపరి దశలవారీగా 12 మణుగుల చందనాన్ని అంటే 500 కేజీలు సమర్పించడం జరుగుతుంది. నాకు తెలిసినంతవరకు చందనోత్సవ వెనక ఉన్నటువంటి కథ ఇదే అని చెప్పాడు శంకర్రావు. మనం కూడా వెళ్ళి చందనోత్సవం చూసొద్దామా? అడిగింది పార్వతి. రష్గా ఉంటారు, ఇప్పుడు మనం వెళ్ళలేం, విడి రోజుల్లో వెళ్ళి చూసొద్దాంలే చెప్పాడు శంకర్రావు. ఎక్కడెక్కడ వాళ్ళో వచ్చి చూస్తుంటే ఊర్లో ఉండి మనం చూడకపోవడం బాలేదు. మనసుంటే మార్గం ఉంటుంది. వంకలు పెట్టుకుంటే ఎంత మంచి పనైనా మనం సాధించలేం అంది పార్వతి. నాగవంశానికి చెందిన నా స్నేహితుడొకడు సింహాచలంలో ఉన్నాడు. వాళ్లకి డైరెక్ట్ ఎంట్రన్స్ ఉంటుంది. ఆ వంశస్థులే చందనాన్ని అరగదీస్తారు స్వామివారికి. వాడినడుగుతాను. టిక్కెట్లు దొరికితే 4 వెళ్దాంలే చెప్పాడు శంకర్రావు. ఫోన్ చేసి స్నేహితుడితో మాట్లాడాడు. 1000 రూపాయల టిక్కెట్ కొనిపించి అతని దగ్గరున్న పాస్ ద్వారా షార్ట్ వేలో తీసుకెళ్లి వాళ్లకు దర్శనం చేయించాడు స్నేహితుడు. దర్శనం చేసుకుని వెంటనే ఇంటికొచ్చేశారు 4. సాయంత్రం పెళ్లివాళ్లని సింహాచలం వెళ్లి తీసుకురమ్మని పురమాయించడంతో కరుణార్థ్ బైక్పై వెళ్లి సింహాచలం కొండ దిగువన బైక్ పార్కు చేసి పెళ్లివాళ్ల కోసం ఎదురు చూస్తూ అక్కడ నిలబడ్డాడు. అదే సమయంలో కారులో కొండపైకి వెళుతున్న దివ్య కనిపించింది. దివ్యగారు అని కారు వెనకగా 2 అడుగులు వేసి చప్పట్లు కొడుతూ గట్టిగా పిలిచాడు. ఆమె తనను కాదన్నట్టుగా పట్టించుకోలేదు. వెనక్కి తిరిగి కూడా చూడలేదు. లగేజ్ వదిలేసిపోవడం, పిలిచినా తనను కాదన్నట్టుగా ఉండడంతో కరుణార్థికి అనుమానం వచ్చింది. ఆమెను వెంబడించి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాడు. కాని పెళ్లివారొచ్చే టైం కావడంతో ఆ ఆలోచన విరమించుకుని కార్ నెంబర్ నోట్ చేసుకుని జేబులో పెట్టుకున్నాడు కరుణార్థ్. త్రేతాగ్ని ఆడియో నవల మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.